అమరావతిపై అనుమానం వద్దు, మంత్రి నారాయణ. 238 కుటుంబాలకు 238 ఎకరాలు. ఎమ్మెల్యే కావ్య. ఒకరోజు ముందే రొట్టెల సందడి. రైతు కంటనీరు పెడితే రాజ్యం కూలిపోద్ది. కరేడు రైతులు. నెల్లూరు జిల్లా కరేడులో ఒక్క సెంటు కూడా ప్రభుత్వానికి ఇచ్చేది లేదని గ్రామ రైతులు స్పష్టం చేశారు. ఇవాళ అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల గ్రామ సభను ముక్త కంఠంతో కరేడు రైతులు వ్యతిరేకించారు. ఈ భూ సేకరణకు ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతును భూమిని విడదీస్తే తల్లి బిడ్డను విడదీసినట్లు స్పష్టంగా తెలియజేశారు. రైతు కంట కన్నీరు పెడితే రాజ్యాలే కూలిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఐఏఎస్ ఆఫీసర్లు ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులు అందరూ మా ఆడపడుచుల ఆవేదనని, మా రైతుల ఆందోళనని, మా కరేడు గ్రామం ప్రజల ఘోషని మమ్మల్ని పాలించే నాయకులకి అధినాయకులకి గట్టిగా తెలియజేయాలని, రాష్ట్రంలో నలుగురు ఉండే మా రైతులందరికీ తెలియజేయాలని మరీ కోరుచున్నాం. సార్ మీరు కూడా మాకు సహకరించాలని దండం పెట్టి వేడుకుంటున్నాం సార్. మీరు చెప్పేది లేదు, మీరు వినేది లేదు. మీరు ప్రభుత్వానికి తెలియజేయాల్సింది ఏంటంటే రైతులు ముక్త ఖండంతో భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేదు అనేటువంటిది మీరు గవర్నమెంట్ పంపించాలని మా మనవి సార్. ఇక్కడ నాకు ఎలాంటి దయచేసి కొంచెం వెనక జరగండి. గతంలో ఒకసారి మీ కార్యాలయం దగ్గర ధర్నా చేసి మీకు పత్రం ఇచ్చాం. మీరు గతంలో పంపించారు, ఓడిపోయారు. కనీసం కలెక్టర్ గారు కదా వచ్చి రావాల్సింది. ఈ మా నియోజకవర్గ ప్రజాప్రతినిధి రావాలి కదా. అందరూ కలిసి మాకు బోర్డు గుళ్ళు కొట్టించి మాకు గుళ్ళు వాళ్ళకి కొత్త దువ్విని ఇచ్చారని దువ్వుకోమని. ఒక పక్క గుళ్ళు కొట్టించి దువ్విని ఇస్తారు. మాకు మీరు ఇచ్చేది ఏంటి? మేము సస్యశ్యామలంగా అభివృద్ధి చెందినటువంటి గ్రామం మాది. మాకు అన్ని సకలం ఉన్నాయి. ఈ పరిశ్రమలు మా బొడ్డు. మీరు అవసరమైతే కుప్పంలో పెట్టుకోండి, పులివెందుల్లో పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. మాకు మీరు ఫ్యాక్టరీకి 400 ఎకరాలు అవసరం. 8,000 ఎకరాలు తీసుకొని మా భూమి మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా? దీనికి మేము రైతులుగా మేము అంగీకరించాలా? మేడం గారు, మా గొంతులు నొక్కాలన్నా, మా భూములు తీసుకోవాలన్నా మేము ప్రాణ త్యాగానికైనా సిద్ధమే. కానీ మేము ఒక్క సెంటు భూమిని కూడా ఇవ్వం అనేటువంటిది మా గ్రామస్తులందరి యొక్క అభిప్రాయం. ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చినాయి. ఇంత అభివృద్ధి చెంది మా గ్రామంతో కాకుండా 2015 నుంచి 2018 లోపు 4 సంవత్సరాలు కరువు వస్తే కొద్దిగా వర్షం పడితే మా చెరువుకు వచ్చిన ఆడపడ నీళ్ళతో మా భూమిలో ఉండే బోర్డు వేసుకొని మా గ్రామం కాకుండా పక్క గ్రామాలకు కూడా మేము ఆహారం సప్లై చేసాం, పశువులకి గట్టి సప్లై చేసాం. ఇంత అభివృద్ధి మేము చెందున్నాం. మాకు ఇంతకన్నా అభివృద్ధి అవసరం లేదు. అభివృద్ధి అంటే అందరూ సంతోషంగా ఉండాలి. కానీ రైతులు నాశనం అయిపోయిన తర్వాత ఆ అభివృద్ధి అవసరమే లేదు. రైతు కంటే కన్నీరు పెడితే అది రాజ్యం అయినా ప్రభుత్వం అయినా కుటుంబం అయినా
విషయం సార్, మా గ్రామం 15 ఏళ్ళ నుంచి 16,000 మంది ఉంటారు. మొన్న రోడ్డు మీదకి అనుకోకుండా వస్తే 3-4 మంది వచ్చారు. ఈ రోజు అనుకోని వస్తే 5-6 మంది వచ్చారు. మీరు కనుక మళ్ళీ మమ్మల్ని గ్రామ సభ పెట్టి మాకు ఇంత ఇబ్బంది కలిగిస్తామంటే మేము కావాలని అనుకోని వస్తే 16,000 మంది వస్తాం. ఈసారి ఖచ్చితంగా వస్తాం. మా ఆలోచన అర్థం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. కలిసి మాకెంతో సహాయం చేసిన ఊరు రామకృష్ణపురం. మాకు ఆ పొలాలు ఇచ్చిన రైతులు మా గుడిసెలు బదులుతో తగ్గించి మరి మమ్మల్ని చెట్ల కింద కోసం పెట్టినారు ఒక అనాథ పిల్లల్లాగా. రామకృష్ణపురానికి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర ఉన్న వాళ్ళు మమ్మల్ని దేశం చుట్టూ దిక్కున్నారు, కోరిక చుట్టూ దిక్కున్నారు మమ్మల్ని. ఆ చెప్పి ఈ రోజు దాన్ని మీరు తీసేయాలని మమ్మల్ని లేకపోయిన ఇబ్బందులు పెడుతున్నారు. కానీ ఆ ఇబ్బందులకి మేము భయపడము. మా ప్రాణాలన్నా ఇస్తాం కానీ మా ఇల్లు స్థలాలు ఒక బిడ్డ నుంచి ఒక తల్లిని నిలదీసినట్టేను. ఆ బిడ్డ ఆ తల్లిని చెడిపోయినప్పుడు ఆ తల్లి ఎంత బాధపడుతుందో, ఆ తల్లి ఎన్ని కష్టాలు బట్టి ఎన్ని ఏడుపులు ఏడుస్తుందో నాకైతే అర్థం కావటం లేదు. అసలు రామకృష్ణాపురం ప్రజలు అని తీసేస్తామంటున్నారు. మేము కేసులు పెట్టించుకొని స్టేషన్లకు పోయి కోర్టు చుట్టూ తిరిగి హైదరాబాద్ వరకు మేము తిరిగి తెచ్చుకోండి. మీకు ఇయ్యటానికా మేము మా ఇష్టాలని మీకు ఇచ్చాము. మేము బయట పెట్టాక మీరు బయట కొనిచ్చేందుకు మాకు కొనిచ్చేందుకు సార్ ఆ కొడుకునేది ఓళ్ళో కొనుక్కుంటూ ఫ్యాక్టరీలు కట్టుకోవచ్చుగా. మాకు పొలాలు పండిస్తున్నట్టు ఇంటి స్థలాలు పండిస్తున్నట్టు అంతకంత ఇస్తే వెళ్తారా అని అంటారు. మమ్మల్ని ఉండకాయల నుంచి పంపించి వాళ్ళేదో లబ్ధి పొందాలని చూస్తున్నారు. కాబట్టి ఉన్న పనులు ఓడగొట్టుకొని లేని పనులు బెండు పనులు పెట్టుకొని మీరు అన్నట్టు ఉంది అధికారులు మమ్మల్ని. మొన్నటి ఉద్యమంలో కూడా మేము చూసాము. ఇక్కడ ప్రజలు మట్టి మనుషుల ఒక ఉద్యమాన్ని మేము చూసాము. ఇది వాళ్ళ కడుపులో నుంచి వాళ్ళ ఆకలి బాటల్లో నుంచి వచ్చినటువంటి తీర్పు. మా భూములు మేము విన్నాం. ఇక్కడే మేము ఒకరి మీద ఒకరు ఆధారపడి స్వయం సమృద్ధితో అనేక మంది రకాలైనటువంటి వృద్ధులు నష్టపడి ఉన్నారు. అనేక మంది మిగతా వాళ్ళు ఉన్నారు. మిగతా మూడు పంటలు పడినటువంటి 300 ఎకరాల చెరువు ఉంది. ఆ చెరువు ఏనాడు ఎండమని చెప్పేసి ఈ ఊరు ప్రజలు చెప్తున్నారు. అంతేకాదు ఏది ఏమైనా సరే ఇక్కడికి అధికారులు వచ్చి వారి అభిప్రాయం తెలుసుకుంటే ముందుగా అభినందన తెలుపుతున్నా. ఎందుకనంటే ఈ ప్రజలు చెప్తున్నారు మేము చాలా చక్కగా అందరూ ఒకరి మీద ఒకరు ఆధారపడి ఇక్కడ ఒక పొలంతో ఇక్కడ 1 ఎకరా ఉన్నటువంటి రైతు కూడా ఈ ఎకరా చాలు నా పెట్ట నింపాలని చెప్పి చెప్తున్నారు. ఈ ప్రజలు అభివృద్ధి కోసమైతే వాళ్ళ అభివృద్ధిని ఇంకెక్కడైనా సరే చేసుకోమంటారు. ఇంకొక ప్రధానమైన ప్రశ్న, ఇందాకానికి చెరువులు గ్రామాలు ఇచ్చారు. ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్తారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వారు ఒకరికొకరు ఇంట్లో చేసుకుని రెండోసారి ఇక్కడికి వచ్చి అక్కడ పంపిస్తున్నారు. ఇది ప్రజలు ఈ పట్టణం గమనించారు. కాబట్టి ఇక్కడ అధికారులు కూడా రైతు బిడ్డలే మీరు వాడే కావాలని గ్రహించండి. వారు ఈ భూములు ఉన్నారు. ఈ భూములని వారు చేసుకుంటారు. వారిని ఆత్మార్పణ దాకా మీరు తీసుకోవద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని అధికారులు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బారా షాహీద్ దర్గాలో ఒకరోజు ముందే రొట్టెల పండుగ ప్రారంభమైంది. స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటే కోరికలు తీరుతాయన్న భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ప్రతి కోరికకు ఒక రొట్టె ఉంటుంది. గతంలో రొట్టె పట్టుకుని వారి కోరిక తీరిన తర్వాత తిరిగి అదే రొట్టెను స్వర్ణాల చెరువులో మరొకరికి అందించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి బారా షాహీద్ దర్గా అధికారికంగా రొట్టెల పండుగ ప్రారంభమైన 2 రోజుల ముందు నుంచే ఈ సందడి ప్రారంభమైపోయింది. అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా బారా షాహీద్ దర్గాకు తరలి వస్తున్నారు. రొట్టెలు పట్టుకుని వారి కోరికలు తీర్చుకుంటున్నారు. బారా షాహీద్ దర్గాలో ఒకరోజు ముందే రొట్టెల పండుగ ప్రారంభమైంది. స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటే కోరికలు తీరుతాయన్న భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా ప్రతి కోరికకు ఒక రొట్టె ఉంటుంది.
గతంలో రొట్టె పట్టుకుని వారి కోరిక తీరిన తర్వాత తిరిగి అదే రొట్టెను స్వర్ణాల చెరువులో మరొకరికి అందించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి బారాషాహి దర్గా అధికారికంగా రొట్టెల పండుగ ప్రారంభమైన 2 రోజుల ముందు నుంచే ఈ సందడి ప్రారంభమైపోయింది. అనేక మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా బారాషాహి దర్గాకు తరలి వస్తున్నారు. రొట్టెలు పట్టుకుని వారి కోరికలు తీర్చుకుంటున్నారు. నా పేరు బాషాని, సయ్యద్ బాషాని, మాది బెంగళూరు. 30 ఏళ్ళు వస్తున్నాము. మధ్యలో ఏదో ఒక పని ఎడబట్టిందంతా మొత్తం అన్ని పనులు అయిపోయినాయి. ఈ సంవత్సరంలో 2 పెళ్లిళ్ళు అయినాయి. ఒక మగ పిల్లలది, ఒక ఆడపిల్లలది. ఆ రొట్టె తెచ్చాము, ఇది తిన్నాను. ಸಂತಾನము ಆರೋಗ್ಯము తీసుకొని వెళ్ళిపోతాను ಅಂತೆ. ಥ್ಯಾಂಕ್ಸ್. 20 ವರ್ಷದಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ನಲ್ಲೂರು ಕಾಶ್ಮೀರ ಎಲ್ಲ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ಎಲ್ಲ ಆಗ್ತೈತೆ, ಎಲ್ಲ ಕೆಲ್ಸಗಳು ಆಗ್ತೈತೆ, ಮನೆ ಕಟ್ಟೋದು ಎಲ್ಲ ಕಟ್ಟೋದು, ಬಿಸ್ನೆಸ್ ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತೈತೆ, ಎಲ್ಲ ಆಗ್ತೈತೆ. ಬರ್ತಾ ಇದೀವಿ, ಹೋಗ್ತಾರೆ, ಸರಿ, ಎಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ಆಗ್ತೈತೆ. ಹೋದ ವರ್ಷ ಬಂದ್ರೆ ಈ ಸಲ ಮನೆ ಕಟ್ಬಿಟ್ರೆ ನಾವು ಚೆನ್ನಾಗಿ ಮನೆ ಕಟ್ಟಿದ್ರಿ, ಚೆನ್ನಾಗಿದೆ. ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಬರ್ತಾ ಇರ್ತೀರಿ, ನಾವು ದೇವ್ರು ಒಳ್ಳೇದ್ ಮಾಡಿದ್ರಿ, ನಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಒಳ್ಳೇದ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम है अदबिया, मैं मैसूर से आई हूँ। हमारी मन्नत पूरी करने के लिए यहाँ पर हम रोटी छोड़ेंगे और हम बीच पर आए हैं इस्लाम, और मज़ार से मिलेंगे। हमें जो भी मन्नत मांगने हैं वो पूरी होगी इंशाल्लाह, जरूर हो जाएगा। నా పేరు నిశాంత్, నేను ఒంగోలు నుంచి వచ్చాము. చదువు రొట్టె కోసం వచ్చాము ఇక్కడికి. చదువు రొట్టె దొరికింది, వెళ్తున్నాము అంతే. వచ్చాము, చాలా రష్గా ఉంది. మేము అక్కడే మమ్మల్ని ఆపేశారు, రష్కుంటూ వచ్చాము అక్కడి నుంచి. మా అమ్మ, మా అమ్మమ్మ, మా పిన్ని. మీరు రొట్టెలు తీసుకున్నారా? తీసుకున్నాం. ఏ రొట్టె తీసుకున్నారు? చదువు రొట్టె. సంతాన రొట్టె వదిలామండి. నిరుడు మా పాప కోసం సంతాన రొట్టె తీసుకున్నాము. మాకు పాప పుట్టింది, మళ్ళీ వదిలాము. వచ్చాం 1 ఇయర్. వెంటనే పాప పుట్టింది, ఇప్పుడు వదిలాము. మా పిల్లలకి చదువు రొట్టె తీసుకున్నాము. మేము ప్రకాశం డిస్టిక్ నుంచి వచ్చామండి, సింగరాయకొండ. అన్నపూర్ణ. మేము తెలుగు వాళ్ళమే, కానీ మాకు ఇక్కడ నెల్లూరులో రొట్టెల పండుగ అంటే అందరు వస్తుంటారు. నేను ఇంతవరకు ఎప్పుడు రాలేదు. పోయినసారి మాత్రం మా పాప US లో ఉంటది, సింగపూర్ లో. కానీ అదే పిల్లల రొట్టె తెప్పించుకున్నాను. నేను రాలేదు, పిల్లల రొట్టె వేరే వాళ్ళ చేత నమ్మకంతో తెప్పించుకున్నాను. వాళ్ళు ఇచ్చారు, నేను పంపించానండి వేరే వాళ్ళ చేత రొట్టె. అది తినిన 1 మంత్కే ప్రెగ్నెంట్ అమ్మా అని చెప్పింది. నాకైతే చాలా హ్యాపీ వేసింది. ఇంకా వెంటనే అమ్మాయి వచ్చింది, పాప పుట్టింది. అదే నమ్మకంతో ఇప్పుడు మళ్ళీ రొట్టె తెచ్చి వదిలాము. మా పిల్లలకి కూడా చదువు బాగా రావాలని చదువు రొట్టె తీసుకున్నాము. ఇప్పుడు అది ఇక్కడికి వస్తే మాత్రం అన్ని బాగా జరుగుతాయి అని నమ్మకం ఉంది, జరుగుతాయి కూడా. మాకేమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా మేము దర్గా కాడికి వస్తాం. మేము తెలుగు వాళ్ళమైనా ఈయన కాడికి వస్తాం. 3 దశాబ్దాలుగా ప్రజలకు అందని ద్రాక్షలా ఉన్న భూ పంపిణీకి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటకృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు. వెలుపోడు గ్రామస్తులకు 238 ఎకరాలు 238 కుటుంబాలకు పట్టాలు ఇచ్చి భూస్థానం చూపించారు. దగదర్తి మండలంలోని వెలుపోడు, తురిమెర్ల, పెద్దపుత్తేడు గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెలుపోడు ప్రజలు ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి పూలవర్షంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నిరుపేద రైతు కుటుంబంలో జన్మించానని, రైతుల కష్టాలు తెలుసని, ఎన్నికల్లో వెలుపోడు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకే ఇక్కడికి వచ్చానని, అందుకే నేడు 238 ఎకరాలు 238 మంది లబ్ధిదారుల కుటుంబాలకు అందిస్తున్నానని ఆయన తెలియజేశారు. మిగిలి ఉన్న 200 ఎకరాలు భూమి అర్హులైన లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు దగదత్త మండలంలోని వెలుపోడు గ్రామాల్లో దాదాపు 30 సంవత్సరాల నుంచి రైతాంగం పడుతున్నటువంటి కష్టాలు, పట్టాలు ఇచ్చారు, భూములు చూపినటువంటి వైనం, ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు, ప్రజల మధ్య అనైక్యత ఏర్పడే పరిస్థితి, ఆక్రమణల మధ్య ఈడ దాదాపు 438 ఎకరాల భూమి ఉంటే 238 మంది రైతాంగానికి గతంలో 2 దఫాలుగా అసైన్మెంట్ కమిటీలో పెట్టి పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. పట్టాలు పంపిణీ చేయడం జరిగింది, వాళ్ళు బీరువాలో పెట్టుకోవడం జరిగింది. కానీ ఆనాటి నుంచి నేటి వరకు వాళ్ళ పొలంలో దిగి కనీసం వాళ్ళు వరి కానీ సాగుబడి చేసుకున్నట్లు లేనటువంటి పరిస్థితి. కారణం వాళ్ళకి భూములు చూపించాల. పట్టాలు ఇచ్చి
చేశామని చెప్పుకున్నారే తప్ప ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు భూములు చూపించినటువంటి వైనం. రైతాంగం నిర్వీర్యమైపోతున్నటువంటి తరుణంలో మా రాష్ట్ర ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి ఆలోచనల మేరకు, అదేవిధంగా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఎక్కడ పేదవాడు ఇబ్బందులు పడుతున్నాడో పేదవాడిని కూడా ధనవంతుడిగా చేయాలి, పేదవాడుగా మిగిలిపోకూడదు, పేదవాడు కూడా ధనవంతుల మధ్య కూర్చునే విధంగా, పేదవాడు కూడా కట్టెడు అన్నం తినే విధంగా, పేదవాడు కూడా తన బిడ్డల్ని తన భవిష్యత్తుని నుదుట రాతను మార్చుకునే విధంగా మన చేయూతనివ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో పిలుపునిచ్చిన దాంట్లో మేరగా రాబోయేటువంటి కాలంలో స్వర్ణాంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఎదగబోతున్న తరుణంలో కావలి నియోజకవర్గం కూడా స్వర్ణ కావలిగా ఎదగాలని ఒక కాంక్షతో, ఎక్కడ మిగులు భూములు ఉన్నాయో ఆ భూములన్నీ కూడా అర్హులైనటువంటి పేదవాళ్ళకి అందించాలని ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున వెలుపోడు గ్రామంలో గతంలో పట్టాలు ఇచ్చినటువంటి భూములకి ఈరోజు భూములు చూపించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక రైతు బిడ్డగా, రైతాంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, రైతు కడుపును పుట్టిన బిడ్డగా ఈరోజు నా రుణం తీర్చుకున్నానని నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా 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 మెరుగుగా చేయాలనేటువంటి నా తపన. ఎందుకంటే రైతు యొక్క వాసన తెలుసు, రైతు భూమి వాసన తెలుసు, కష్టాలు తెలుసు, ఇబ్బంది తెలుసు. రైతు పడే కష్టాలన్నీ కూడా చవిచూసిన వ్యక్తిగా నాకు ఈ పొలాలకు వచ్చినప్పుడు నిజంగా ఈ రోజున నాకు నిజంగా ఇది నిజంటే జన్మ అంటే అనంత ఆనందాన్ని ఇస్తుంది. ఇలాగే ఈ మండలంలో ఇంకా కూడా చాలా పాకెట్స్లో కూడా పట్టాలు పంపిణీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే కాలంలో అసైన్మెంట్ కమిటీ కింద దగదత్తి మండలంలో 2000 ఎకరాల పైచీలకు భూములు ప్రజలకు పంచాలి, పేదవాళ్ళకి పంచాలి, అర్హులైనటువంటి పంచాలనే ఆలోచనతో ఈరోజు దీన్ని శ్రీకారం చుట్ట. ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వచ్చింది. ప్రజల ఆశీస్సులు తప్పకుండా, అందుకని ప్రజల ఆశీస్సులతో పాటు ఈ రోజున సూర్యదేవుని ఆశీస్సులు కూడా ఉన్నాయి కాబట్టి ఇంత ప్రశాంతంగా, ఇంతటి ఎండలో ఉండాల్సిన టైంలో కూడా ప్రకృతి ఇంత పులకించింది కాబట్టి నీడనిచ్చింది. ఆ దేవుని ఆశీస్సులు, చంద్రబాబు ఆశీస్సులు రెండు, ఇటు పక్క సూర్యుని ఆశీస్సులు, అటు చంద్రుడైన చంద్రబాబు ఆశీస్సులు కావలి నియోజకవర్గానికి పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఈ కావలి అభివృద్ధి పదంలో ముందుకు పోతుందని, రైతాంగానికి ఎప్పుడు సేవ చేస్తూనే ఉంటానని, ఆఖరి నీటి బొట్టు రైతాంగానికి అందించేంత వరకు కావలి ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తూనే ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని కూడా తెలియజేస్తూ, సూలూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి అమ్మవారి పరకామణి హుండీ లెక్కింపు జరిగింది. 103 రోజులకు గాను 61,71,477 రూపాయల నగదు, 35 గ్రాముల బంగారం, 130 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ USA డాలర్స్ 10, సింగపూర్ డాలర్స్ 5, మలేషియా 10 రింగట్స్, సౌదీ రియాల్స్ 1, యూరో 5 ఆదాయం చేకూరింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, మెప్మా సభ్యులు, విశ్రాంతి బ్యాంకు ఉద్యోగులు, పోలీసు శాఖ సిబ్బంది, రెవెన్యూ శాఖ సిబ్బంది, కార్యనిర్వహణాధికారి కె నవీన్ కుమార్ పర్యవేక్షణలో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బి ప్రసన్నలక్ష్మి సమక్షంలో లెక్కింపు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 50వ CRD అథారిటీ సమావేశం అమరావతిలో ముగిసింది. ఈ సమావేశానికి
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మొత్తం 7 అంశాలకు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణం ఖచ్చితంగా 3 ఏళ్లలో పూర్తి చేస్తామని, గతంలో 2018 మాస్టర్ ప్లాన్ డిజైన్లకు ఆలస్యం కావడంతో నిర్మాణం ఆలస్యమైందని, ఈసారి అమరావతి విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆయన తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 50వ సిఆర్డీ అథారిటీ సమావేశం అమరావతిలో ముగిసింది. ఈ సమావేశానికి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సిఎస్ విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. మొత్తం 7 అంశాలకు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణం ఖచ్చితంగా 3 ఏళ్లలో పూర్తి చేస్తామని, గతంలో 2018 మాస్టర్ ప్లాన్ డిజైన్లకు ఆలస్యం కావడంతో నిర్మాణం ఆలస్యమైందని, ఈసారి అమరావతి విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని ఆయన తెలియజేశారు.